ఒకవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టుకొని పార్టీ అధిష్టానం పిసిసి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదర్శ్ మున్షి అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడబోతూ ఉన్నారు. కొంతమంది పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు బెంగళూరు పోయి ఖర్గేని కలిసి ఒక లెటర్ ఇచ్చి వచ్చినారు. దేని గురించి ఇచ్చినారంటే నీళ్లలో వాటా, నీళ్ళకు సంబంధించిన విషయం గురించి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఆ తీర్పు, ఆ విచారణ నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చిండు. మరి వీళ్ళు కూడా ఢిల్లీకి పోయి అక్కడ ఏం చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు న్యాయ నిపుణులతో మాట్లాడుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది, ఈ క్రమంలో ఈ టైంలో సుప్రీంకోర్టు కనుక చర్యలు తీసుకుంటుందా, లేక అసెంబ్లీ చర్యలు, స్పీకర్ చర్యలు తీసుకుంటే దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెనకకి వెళ్ళిపోవాలన్నా, వెళ్ళిపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ కాంగ్రెస్లోనే ఉండాలన్నా, అనర్హత వేటేస్తే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పిస్తే ఉప ఎన్నికలకు పోతే జనాలు ఓట్లేస్తారా అనే మీమాంసల అనే ఒక టెన్షన్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీలో కూడా రాష్ట్రానికి పార్టీ కొత్త అధ్యక్షుని ఎంపిక చేసే క్రమం నడుస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షులు ఎంపిక అయిపోయింది, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అందులో కొన్ని సామాజిక వర్గాల వాళ్ళకి ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి, ఒక్క జిల్లాకు కూడా మా కులానికి ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది నిన్న నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ దగ్గర ఒక రకమైన ఘర్షణ వాతావరణం కనిపించింది. మరి బీజేపీ రాష్ట్ర చీఫ్ పగ్గాలు ఎవరికి ఇస్తారు? మరోవైపు ఒకవైపు బండి సంజయ్ పేరు మళ్ళీ బండి సంజయ్కే ఇవ్వాలి, ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు. ప్లస్ గత ఎన్నికల ముందు పార్టీని చాలా వేగంగా కదలికలు తీసుకొచ్చిండు, జోష్ తెచ్చిండు, క్యాడర్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపిండు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్కి పార్టీ పగ్గాలు అప్పచెప్తే మళ్ళీ పార్టీలో జోష్ పెరుగుతుంది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి ఇంకా బలంగా పనిచేస్తాడు. ఆయన ఒకవైపు వస్తూ ఉంటే లేదు, రాష్ట్రంలో ఈటలకు పార్టీ పగ్గాలు అప్పచెప్పి చేస్తే ఎట్లా ఉంటుంది అనే కోణంలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పేసి మనకు కొంత సమాచారం వస్తూ ఉన్నది. లేదు, ఈటలకు కేంద్ర మంత్రి ఇచ్చి బండి సంజయ్కి పార్టీ పగ్గాలు ఇస్తారా అనేది కూడా సమాలోచన జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు కేసీఆర్ ఈటలకు ఫోన్ చేసిందని చెప్పేసి, ఈ పరిస్థితిలో నువ్వు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి, పార్టీలోకి వస్తే పార్టీ ఇప్పుడున్న పరిస్థితులలో నీ అవసరం పార్టీకి ఉందని చెప్పేసి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఈటల ఖండించిండు. అసలు నిజంగా కేసీఆర్ ఈటలకు ఫోన్ చేసిండా, చేసే అవసరం ఉందా, చేస్తాడా, మరి ఈటల చెప్పింది నిజమా, ఈ వచ్చిన వార్తలు నిజమా అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావును అరెస్టు చేయాలా వద్దా అనే దానిపై ఒక ఇంట్రెస్టింగ్ తీర్పు కూడా వచ్చింది. దాని గురించి కూడా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందుగా ఇలా హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగులో చూస్తే ఇగో బీఆర్ఎస్లోకి పోదాం, దానమింట్లో జంపింగ్ ఎమ్మెల్యేల భేటీ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చ, స్పీకర్కు ఎలా సమాధానం ఇవ్వాలని మల్లగుల్లాలు, త్వరలో ఢిల్లీకి వెళ్ళి న్యాయ నిపుణులతో భేటీ, మరోవైపు బీఆర్ఎస్ నేతలతోనూ మంతనాలు. అంటే ఇటు కాంగ్రెస్లో ఎట్లా ఉండొచ్చా అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. అనర్హత వేటు తప్పించుకోనికే ఏం చేయాలి, అనర్హత పడకుండా ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో దిక్కు మేము వస్తాం, మళ్ళీ వెనుకకు వస్తాం, 10 మంది మళ్ళీ వెనుకకు వస్తాం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అనుకొని పోయినాం కానీ ఏం లేదు, ఇక్కడ ప్రజలు బాగాలేరు, ప్రభుత్వ తీరు కూడా చక్కగా లేదు అని చెప్పేసి అసంతృప్తితో ఉన్నాం, మేము తప్పు చేసినాం, మళ్ళీ వెనుకకు రావాలనుకుంటున్నాం అని చెప్పేసి అటు కారు పార్టీ నాయకులతో కూడా ఈ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలు చర్చలు చేస్తూ ఉన్నారంట. మరి చూడాలి ఈ కథ ఎంత కడిగిపోతుందో. ఈటలకు కేంద్ర పదవి, రాష్ట్రంలో పట్టు కోసం బీజేపీ స్కెచ్, బండిని
మళ్ళీ బండిని మళ్ళీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందే. పార్టీ క్యాడర్లో జోరుగా చర్చ. కేసీఆర్ తనకు ఫోన్ చేయలేదన్న ఈటల. ఎమ్మెల్యేల వెనుక కోమటిరెడ్డి. ఇటీవల 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ. మొన్న కూర్చున్నారు కదా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో అని చెప్పేసి, లేదు బయట ఒక హోటల్లో అని చెప్పేసి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఒక కాంగ్రెస్ పార్టీల ఒక సంచలనం, ఒక కుదుపు తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతుంది అయ్యా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా పోతారా ఉంటారా, ఏం జరుగుతుంది అనేది ఒక కుదుపు, ఒక చర్చని అయితే తీసుకొచ్చారు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం వెనుక కారణం ఎవరి హస్తం ఉన్నది? హస్తం పార్టీలో కీలక నేతల హస్తం ఉన్నదా, లేదు కోమటిరెడ్డి దగ్గరుండి 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడిపించిండా అనేది తొలి వెలుగులో ప్రధాన వార్తగా అనిపిస్తుంది. మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ విమర్శలు, దాని వెనుక కోమటిరెడ్డి హస్తం ఉన్నట్టు అనుమానాలు. తన కంపెనీకి కాంట్రాక్టులు దక్కకపోవడంతో మంత్రి కినుక, కావాలనే పొంగులేటిని టార్గెట్ చేశారని ప్రచారం. హైకమాండ్ జోక్యంతో రాజీ కోసం ప్రయత్నం. రైట్, ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ మస్తాన్ సాయి, రాజు తరుణ్, లావణ్యకు సంబంధించిన వార్త ఉన్నది. ఇద్దరు దొంగలే. లావణ్య హత్యకు మస్తాన్ సాయి ప్లాన్. గతంలో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన రాజు తరుణ్. మస్తాన్ సాయి కాజాకు డ్రగ్స్ పాజిటివ్. నిన్న టెస్ట్ చేసినారు మస్తాన్ సాయిని, అదుపులో ఉన్నాడు. ఆయనకు డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని టెస్ట్ చేస్తే ఇతనితో పాటు కాజా అనే వ్యక్తి కూడా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అమ్మాయిలకు మత్తు మందులు ఇచ్చి దారుణాలు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. ఆమెను చంపుదాం అనుకున్నారంట, ఆమెను మర్డర్ చేద్దాం అనుకున్నారంట, ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికిద్దాం అనుకున్నారంట. వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ పెడితే ఆ బర్త్డే పార్టీకి పోయి ఆమెకు తెలియకుండా ఒక 150-160 గ్రాముల డ్రగ్స్ను వాళ్ళ ఇంట్లో పెట్టి మళ్ళీ ఏం చదివినట్టు సోదాలు చేసే అధికారులకు, నార్కోటిక్ అధికారులకు ఫోన్ చేసి లావణ్య వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుదామని చెప్పేసి ఇద్దరు అనుకున్నారట. ఎవరు? శేఖర్ భాష, మస్తాన్ అలీ ఇద్దరు. మస్తాన్ సాయి. నగరంలో మళ్ళీ డ్రగ్స్ కలకలం. 1300 గ్రాముల MDMA స్వాధీనం. 1,60,00,000 విలువ ఉంటుందన్న పోలీసులు. నగరానికి డ్రగ్ ప్లేట్లర్లు వచ్చినట్టు సమాచారం. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. రైట్, తొలి వెలుగులో ప్రధానంగా ఈరోజు మెయిన్గా హెడ్లైన్స్ ఇవి ఉన్నాయి. ఇక ఈనాడులో చూస్తే ఢిల్లీలో నిన్న పోలింగ్ అయింది. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ని ప్రధానంగా మెయిన్గా తీసుకున్నారు. ఎగ్జిట్ మొగ్గు భాజపా వైపే. ఢిల్లీలో 60.44% పోలింగ్. 8న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ గమనిద్దాం మనం. బీజేపీ, ఆపు, కాంగ్రెస్ 3 ప్రధానంగా ఢిల్లీలో ఎలక్షన్లలో పోటీ పడ్డాయి. ఇందులో ఒక 5-6 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను ఇచ్చిన. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతా ఉన్నది. ఢిల్లీని బీజేపీ చేజిక్కించుకోబోతా ఉన్నది. 25-27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ బీజేపీ చేతిలోకి పోబోతున్నది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్లో చెప్పినాయి. దాని డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. ఆధ్యాత్మికవేత్త, వితరణశీలి ప్రిన్స్ ఆగాఖాన్ అస్తమయం. దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలు. 100ల సంఖ్యలో ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్వహణ. విద్యాదాత మృతికి ప్రధాని మోదీ, ప్రపంచ నేతలు, సీఎం రేవంత్ సంతాపం. టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే మన ప్రయోజనాలకు పొంచి ఉంది. స్టార్ గేట్. గాజాను సొంతం చేసుకుంటాం, ట్రంప్ వ్యాఖ్యలు. నిన్న అండర్-19 క్రికెట్ మహిళల కప్పు మన ఇండియాకి రావడంలో చాలా కీలక పాత్ర పోషించి మొత్తం సిరీస్ మొత్తంలో తన ఆట తీరుతోటి ప్రతిభ కనబరిచి అందరి కళ్ళ ఆమెనే. గొంగిడి త్రిష, భద్రాచలం అమ్మాయి, మన తెలంగాణ బిడ్డ. ఆమె అద్భుతమైన ప్రతిభ కనబరిచి అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాకి రావడానికి కారణమైంది. సిరీస్ ఆమెనే సొంతం చేసుకున్నది, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. వరుసగా 4-5 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు కూడా ఆమెనే సొంతం చేసుకున్నది. ఆమె నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ₹1 కోటి నజరానా ప్రకటించింది ఆమెకి ప్రభుత్వం తరపున. ఇక చూసుకుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం భేటీ. అనంతరం ఉమ్మడి జిల్లాల వారీగా కూడా సమావేశాలు. తాజా పరిణామాల నేపథ్యంలో సంతరించుకున్న ప్రాధాన్యం. 104 మంది వలసదారులు తీసుకొచ్చిన అమెరికా విమానం.
నిన్న వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు కదా, వాళ్ళకి సంబంధించి అందరు ఎమ్మెల్యేలను ఒక కాడ కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతున్నది, పార్టీలో ఏం జరుగుతున్నది, ఒకవైపు తీర్మానం వలన ఈ రెడ్డి సామాజిక వర్గం మీద కావచ్చు, కులగణన కావచ్చు, ఆ ఫారాలు చింపేసి ఒక రకమైన పార్టీలో ఒక రకమైన ఇది తీసుకొచ్చినాడు. ఒక రకమైన రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా అటు తీర్మానం వాళ్ళ మీద మండిపడతా ఉంది. రైట్, ఆ డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్, ఉండాలి బుద్ధి. తమిళనాడులో దారుణం, గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక, 3 కామందులపై పోక్సో. విద్యార్థి సంఘాల ఆందోళనలు, స్టాలిన్ సర్కార్కు మరింత సెగ. మస్తాన్కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్, అతని స్నేహితుడు కాజాకు కూడా. ఇద్దరిపై ఎన్డీపీఎస్ కేసు. వారాంతాల్లో మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు, అక్కడ మహిళలపై లైంగిక దాడి, నగ్న వీడియోలు, లావణ్య వీడియోలను డిలీట్ చేయించిన రాజ్ తరుణ్. ఆర్టిస్ట్ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్ యత్నం, ఆమె దగ్గర ఉండే ఈ ఆర్టిస్ట్కు. రైట్, ఆగాఖాన్ మృతి. ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మృతి సంతాపం ప్రకటించిన పీఎం మోడీ, సీఎం రేవంత్. జనంలోకి వెళ్దాం, స్థానిక ఎన్నికల లక్ష్యంగా నేడు సిఎల్పి భేటీ. దీని వెనకాల వాస్తవం ఏంటంటే పార్టీలో అవైతున్నాయి కాబట్టి ఆ భేటీ ఇట్లా వెడ్డింగ్ ఇట్నే పెట్టాలి. మరి ఏం చేస్తాం. వర్గీకరణ, కులకరణ ప్రజల్లోకి తీసుకెళ్లడమే అజెండా. హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. ఎన్నికల కార్యాచరణను రూపొందించనున్న నేతలు. సిఎల్పి భేటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై అధిష్టానానికి వివరాలు. ఎకరం వరకు రైతుల ఖాతాల్లో భరోసా జమ. 17 లక్షల మందికి రైతు భరోసా పైసలు పడ్డాయి నిన్న. అంటే ఎకరం నుంచి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి, ఎకరం పైన ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకో దశలో వేస్తారేమో. మొత్తం 11,126,54,00,000, 17 లక్షల మంది, 17,03,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా ఎకరం లోపు ఉన్న రైతులకు పడ్డాయి. ఈ డబ్బులన్నీ నిర్ణీత కాలంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తాం, గిట్టుబాటు ధరకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి తుమ్మల ప్రకటన చూడొచ్చు మనం ఇక్కడ. 104 మంది తిరిగి వచ్చారు. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. పంజాబీలు 30 మంది, హర్యానా 33, గుజరాత్ 33 భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారు కాంగ్రెస్. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం, మోడీ సర్కారుపై విమర్శలు. ఆ ఫోటోలు నకిలీవని నిర్ధారణ. అవి గ్వాటమాలాకు తరలించిన వారివి. H1B వీసాదారులకు ఇక్కట్లు. ఆటో రెన్యువల్ కాల పరిమితి పెంపు రద్దుకు రిపబ్లికన్ల తీర్మానం. గాజాను స్వాధీనం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం ట్రంప్. రైట్, ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన కూడా కనిపిస్తున్నది. అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి, బహిరంగంగా మాట్లాడడం ఏంటి? తీర్మానం వలన తీరుపై సీతక్క. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు, మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక. ఎండమంటలు. రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు. చలికాలంపై వారం రోజులు కూడా కాలే, సంక్రాంతి పండుగ పోయి 10 రోజులు అయిందో లేదో ఎండ అసలు పట్టవాటి బయటకు పోతే సుక్కలు కనిపిస్తున్నాయి. అధికమైన ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగం. అమాంతం పెరిగిపోయిన విద్యుత్ డిమాండ్. వారంలో అంటే ఈ వారంతం వచ్చేవరకు ఇంక ఈ వారం అయిపోతే ఇంకా ఎండలు మస్తు జోరవుతాయి. 3 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కె సుజనకు అవకాశం. వీళ్ళు ముగ్గురిని కూడా శాశ్వత హైకోర్టు అదనపు జడ్జీలకు ఈ 3 శాశ్వత హోదా ఇచ్చారు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన ఇది చేసింది. ఏపీ అంతటికీ ఒకే రైల్వే జోన్. తెలంగాణకు మాత్రం మళ్ళా గుండు సున్నా. కొత్తగా దక్షిణ కోస్తా జోన్. విశాఖ కేంద్రంగా కార్యాలయం. సికింద్రాబాద్, ఒడిశాలో కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని కిందే. వాల్తేరు డివిజన్ రద్దుకు స్వస్తి. ఇక విశాఖ డివిజన్గా కేంద్రంపై ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి. కుంభమేళాలో మోదీ. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. గంగాహారతితో పాటు ప్రత్యేక పూజలు. 3000కు ఏడాదంతా టోల్ పాస్. ఇప్పుడు మున్పటి లెక్క ఒకసారి పోతే మళ్ళొకసారి వస్తే అప్ అండ్ డౌను
టోల్ ఫీజు కడతాం కదా, 160 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు ఎంతో. మనం ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు కట్టాల్సి వస్తుంది. అది ఒకసారి అప్ అండ్ డౌన్ తీసుకుంటే ఒకసారి అటు పోయి ఒకసారి ఇటు రావచ్చు. అయితే కొత్తగా ఈ విధానం ఒకటి తీసుకొస్తూ ఉన్నారు. మొత్తం 3000 కడితే 1 ఇయర్ అనమాట రెన్యువల్. 1 ఇయర్ దాకా పాస్. ఇక మనం బస్ ఎక్కి ఎట్లా పాస్ చూపిస్తామో ఇట్లా టోల్ గేట్ కాడికి పోగానే ఆ టోల్ పాస్ చూపిస్తే సరిపోతుంది. 15 ఏళ్లకు 30,000, ఏడాదికి 3,000, 15 ఏళ్లకు 30,000. ప్రైవేటు కారు యజమానులకు కేంద్రం ఆఫర్, కార్లకు టోల్ రుసుము తగ్గించే యోచన. సెల్లర్ తవ్వుతుండగా కూలిన మట్టి దిబ్బలు, 3 కూలీల దుర్మరణం, ఒకరికి గాయాలు. మృతులు తండ్రి, కుమారుడు, మేనల్లుడు, ఒకటే ఫ్యామిలీ. నిన్న ఎల్బీ నగర్లో జరిగింది. ఇది మొత్తం తవ్విర్రు, పెద్ద లోతు. అనుమతులు ఎవరు ఇచ్చిరో తెలియదు, అధికారుల తప్ప తెలియదు. చాలా లోతు తవ్విర్రు. అక్కడ నిలబడి చూస్తాను. మట్టి ఎంతసేపు అని ఉంటుంది సపోర్ట్ లేకుండా, మెత్తటి మట్టి అది. కథం ఫస్ట్ ఒకవైపు పిల్ల పడ్డది, అటువైపు ఏమో పడ్డది. ఇటు చూసే వరకు పెద్ద పిల్ల కూలి 3 మీద పడ్డది. 3 అక్కడికక్కడే చచ్చిపోయారు. అంత లోతు సెల్లార్తో వనికే పర్మిషన్లు ఇవ్వ. బిల్డర్ నిర్లక్ష్యం అని ఇచ్చారు. జిహెచ్ఎంసీ నోటీసులను వార్త రాసింది. కానీ అంత లోతు పర్మిషన్ లేకుండా నేను బిల్డర్ తవ్వుతాడా? పర్మిషన్ లేకుండా తవ్వుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నట్టు? వర్గీకరణలో కుట్ర జరిగింది. మాదిగలకు 11% రిజర్వేషన్ కావాలి, 9%కే పరిమితం చేయడం అన్యాయం. రిజర్వేషన్ సాధనలో దామోదర ఫెయిల్, కుటుంబ లబ్ధి కోసం మౌనంగా ఉన్నారు. 1,00,000 డప్పుల ప్రోగ్రాం వాయిదా వేస్తున్నట్టు నిన్న మందకృష్ణ మాదిగ ప్రకటించిండు. ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం పెట్టి, ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. గత 10 ఏళ్లలో ఏ ఎన్నికలు వచ్చినా ఆగకుండా ఉరికి పోటీ చేసిరు. గత 1.5 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి అధికార పీఠం మీద కూర్చోబెట్టిరు. ఆ తర్వాత జరిగిన ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలలో కూడా 2 జాతీయ పార్టీలకు శీర్షకం ఇచ్చి ఎంఐఎం పార్టీకి 1 సీటు ఎంపీ కట్టబెట్టిరు. బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా, 1 ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో మరి చెతికిలబడ్డరనన్నా లేకపోతే నిరుత్సాహపడ్డరనన్నా భయపడ్డరనన్నా కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలన్నా కూడా కొంత ముందుకు రాని పరిస్థితి. ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ అయిపోయింది. అభ్యర్థులు నామినేషన్లు కూడా వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా ఉండలేదా ఒక్క మాట కూడా చెప్పలేదు. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీని మీద స్పందించలేదు. పార్టీ చీఫ్ కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తుందా చేస్తలేదా, ఒకవేళ చేస్తే అభ్యర్థులు ఎవరు అని దాని మీద ఎలాంటి వార్తలు కూడా పార్టీ నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం ఓటమిలే కారణం. బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ. ఒక రకంగా చెప్పాలంటే మరి కేసీఆర్ ఏదైనా ఎత్తుగడతోటి ఎన్నికలకు దూరంగా ఉంటుండా. ఎందుకంటే రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం, రాజకీయాలలో చక్రం తిప్పడం అనేది కేసీఆర్కు బాగా వెన్నతోడు పెట్టిన విద్య. అట్లా ఢిల్లీలో ఉండి ఈ వ్యూహము ఇదంతా చేసి చాణక్యం అంతా చేసే అన్ని పార్టీలను స్థానిక ఏమంటారు ప్రాంతీయ పార్టీలను అటు జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా సంతకాలు పెట్టించిన నైపుణ్యం అనేది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంటుండు, ఎందుకు ఫామ్ హౌస్ల నుండి ఎందుకు ఏం మాట్లాడకుండా ఉంటుండు అనేది అందరూ రాష్ట్రం అంతా కూడా ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. ఢిల్లీ పీఠం కమలానిదే. ఆ స్థితిలో ముగిసిన పోలింగ్ 60% పోలింగ్ నమోదు. బీజేపీకి చేకొట్టిన సర్వే సంస్థలు కేజ్రీ, అతీషి, సిసోడియా ఓడిపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. కేకే అండ్ వీప్రిసైడ్ అనే 2 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మాత్రం ఆప్ గెలుస్తుందని చెప్పినాయి. కాంగ్రెస్ ఖాతా తెరవడం కూడా కష్టమే. ఈ నెల 8న వెలువడనున్న ఫలితాలు అంటే రేపు లేదు ఎల్లుండే ఢిల్లీ రిజల్ట్ వచ్చేసి. గతంలో ఆప్ విషయంలో కావచ్చు, ఢిల్లీ విషయంలో కావచ్చు, అటు హర్యానా విషయంలో కావచ్చు, ఏపీ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు కేకే సర్వే చెప్పినట్టుగా ఫలితాలు వచ్చినాయి. మరి ఈసారి కూడా ఢిల్లీలో కేకే సర్వే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పింది. కానీ మిగతా సంస్థలు అన్నీ కూడా బీజేపీ ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోకపోతుందని చెప్పారు. రైట్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పరిస్థితి ఇది. ఇక వెలుగులో చూసుకుంటే గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం, సొంతం చేసుకొని డెవలప్ చేస్తాం. ట్రంప్
పాలస్తీనులను అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతాం. నేతన్యాహుతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిండు. ఇజ్రాయెల్ గాజాకు సంబంధించి డాలర్తో రూపాయి మారకం విలువ $87.39. ఒక డాలర్ విలువ $87.39. ఇక బంగారం చూసుకుంటే $86,240. ఈ వారం రోజుల్లో 1500 పెరిగింది. 1500 2000 దాకా పెరిగింది. రెండు ఆల్ టైమ్ రికార్డే. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం. రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్, లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం. రాబోయేది మాఘమాసం. అటు లగ్గాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. ఇక బంగారం ₹1,00,000 దాకా వచ్చింది. ఏమైంది? ఇంకా 14,000 అయితే ₹1,00,000 తులం బంగారం. లగ్గాల మీద బాగానే ఎఫెక్ట్ ఉంటుంది. అటు రూపాయి ధర కూడా ఇప్పటి వరకు లేనంత హై రేంజ్లో ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 86,000కి వెళ్ళింది. క్రికెటర్ దిశకు కోటి నజరానా టెట్ ఫలితాలు నిన్న రిలీజ్ అయినాయి. ఇక మెయిన్ దాంట్లోకి వస్తే బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు. బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు లేవు. తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్నా చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్లు పబ్బం గడుపుకున్నదని ఫైర్. వారి హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు మంత్రి పొన్నం. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణనను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే మంత్రి కొండా సురేఖ అన్నది. గతంతో పోలిస్తే బీసీలు పెరిగారు. కులగణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం. త్వరలోనే కులాల వారీగా డాటా రిలీజ్ చేస్తాం. బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. నేడు సీఎం అధ్యక్షతన సిఎల్పి మీటింగు కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. అది ఇందాక మనం చూసిన వార్త. కులగణనపై ప్రతిపక్షాలు నిజంగా ప్రతిపక్షాలతో పాటు అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు కూడా కులగణనలో వచ్చిన లెక్కలు తప్పు. ఎక్కడైనా జనాభా పెరుగుతారు కానీ తగ్గుతారా? 15-20 లక్షల మందిని తక్కువ చూపిస్తున్నారు. ఎక్కడ పోయిర్రా? వాళ్ళు చచ్చిపోయిర్రా? గాయలా కలిసిపోయిర్రా? దేశం ఇచ్చిపెట్టిపోయిర్రా? కులంలోకి వెళ్ళిపోయిర్రా? ఎక్కడ పోయిర్రా అని చెప్పేసి బీసీ సంఘాలు, కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడుకుందని చెప్పేసి చెప్తా ఉంది. కాదు వాళ్ళు అటు కుల సంఘాలను ఇటు ప్రజలను బీఆర్ఎస్ తప్పుతో పట్టిస్తుంది. మేము చేసిన కులగణన సర్వే చాలా నిక్కచ్చిగా నిజాయితీగా చేసినాం. చాలా అది నికరమైనది. దాన్ని నమ్మాలి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా త్వరలో బయట పెడతామని చెప్తున్నారు. అట్లా త్వరలో బయట పెడతాం అనే దానికన్నా ముందే మీరు ఏదైతే ఆ 42%, 51%, 56% అని మొన్న ప్రకటించారో అప్పుడే అన్ని పెడితే చర్చ అంతా ఉండేది కాదు. పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం. 110 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టెకీలు. ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులు పరిశీలనలో గుర్తించిన అధికారులు. 2021 నుంచి రిటర్నులు చెక్ చేసే యోచన. అంటే 4 ఏళ్ళు. రిటర్నుల అప్డేటు మార్చి 31 వరకు గడువు. లేదంటే 200% ఫైన్ విధించేందుకు సిద్ధం. ట్యాక్స్ తప్పించుకోనికే మేము డొనేషన్లు ఇచ్చినాం. సిఎస్ఆర్ అంటారు కదా, అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి టెకీలు అబద్ధం చెప్తున్నారంట. మరి దాని మీద సంబంధించి ఐటీ శాఖ ఇప్పుడే రిటర్న్స్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మార్చి 31 వరకు డేట్ ఇచ్చింది. రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు. ఎకరం వరకు భూమి ఉన్న 17,03,000 మందికి అకౌంట్లో డబ్బులు జమైనాయి. ఇప్పటి వరకు 21,45,000 మందికి ఈ రైతు భరోసా డబ్బులు పడ్డాయి. రైతులకు 1,126 కోట్లు వాళ్ళ అకౌంట్లలో ప్రభుత్వం వేసింది. నల్గొండ జిల్లా టాప్లో ఉంది. 2వ ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట. అంటే రైతు భరోసా అందుకున్న లబ్ధిదారులు నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది రైతు భరోసా అందుకున్నారు. ఆ తర్వాత సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలో ఎకరం నుంచి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఈ రైతు భరోసా డబ్బులు పడ్డాయి. ప్రహరీ గోడ కూలి 3 మృతి. సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ఫ్యామిలీ కష్టపడి పని చేసుకుంటా మట్టి తవ్వుకుంటా మట్టిలోనే కలిసి చచ్చిపోయారు పాపం. బీజేపీకే మొగ్గు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా. మ్యాజిక్ ఫిగర్ 36ను బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజార్టీ పోల్స్. ఆర్టిక్ ఆశలు గల్లంతవుతాయన్న సర్వే సంస్థలు.
సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పరిమితం అన్న పోల్స్ 60% పోలింగ్ ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ కేజ్రీవాల్. త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం, గంగామాతకు సారే ప్రత్యేక పూజలు, మెడలో రుద్రాక్షమాలతో సూర్య భగవానుడికి జల సమర్పణ. గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్ళిపోయిందంట. ఇగో కాలువలకు సంబంధించి కాలువలు అధ్వానం, దెబ్బతిన్న లైనింగ్ను పేరుకుపోయిన పూడిక 10 ఏళ్లుగా పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ 2021లో కాలువల పరిస్థితిపై మెకానికల్ విభాగంతో సర్వే, రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా రిపోర్ట్ అయినప్పటికీ మరమ్మతులపై నిర్లక్ష్యం, పూడికతీత రిపేర్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి. 10,000 ఎకరాలు ఆయకట్టున్న కాలువలకు ముందుగా ప్రాధాన్యం ఇస్తారట. 10,000 ఎకరాలు ఏ కాలువ కింద వాడతాయో ఆ కాలువలను ఫస్ట్ రిపేర్ చేయించి ఆ సాగునీరుకి ఆ నీళ్లు అందుబాటులో తీసుకొచ్చేందుకు, ఆ కాలువలు అందుబాటులో తీసుకొచ్చేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకుపోతూ ఉన్నదట. ఇక దిశకు వస్తే దిశలోకి ఇదే బంగారం ధర, అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా, పెరిగిన బీసీలు తగ్గారనే ఆరోపణలు అవాస్తవం, టెట్ ఫలితాలు విడుదల, హైకోర్టుకు 3 పర్మనెంట్ జడ్జీలు, మాదిగలకు 11% రిజర్వేషన్ దక్కాలి మందకృష్ణ, తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు, కులగణన సర్వే పత్రులను కాల్చడంపై కాంగ్రెస్ సీరియస్, వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశం. కులగణన సర్వే ఓ ఎక్స్రే, పాల్గొనని వారికి మరో ఛాన్స్. ఈ సర్వే ఫుల్ బాడీ చెకప్ లాంటిది. మొత్తం హెల్త్ మినిస్టర్ మాట్లాడినట్టే మాట్లాడిన బట్టి సారు. అధికారులు, ప్రజలు, మీడియాకు కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఓ ఎక్స్రే అంటుండు, ఓ ఫుల్ బాడీ చెకప్ అంటుండు. మొత్తం డాక్టర్లు ఇట్నే మాట్లాడతారుగా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్, స్థానిక ఎన్నికలకు సిద్ధం చేస్తున్న ఇన్ఛార్జి మంత్రులు. మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యం అంటూ స్పష్టీకరణ, లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్. ఎమ్మెల్యేల పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్ష అని హెచ్చరిక. సెగ్మెంట్లోని సమస్యలను పరిష్కరించాలని సూచన. క్రికెటర్ దిశకు కోటి నజరానా, నేడు సిఎల్పి మీటింగ్ హాజరుకానున్న సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. నాకు కేసీఆర్ ఫోన్ చేశారనేది శుద్ధ అబద్ధం, ఇదంతా గిట్టని వారు నెట్టింట చేస్తున్న ప్రచారం, ఈటల ఖండించిండు. బీఆర్ఎస్ కుటుంబ సర్వేలో అన్ని విషయాలు లేవు. కాంగ్రెస్ చేపట్టిన కులగణనకు శాస్త్రీయత లేదు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. 3 కూలీల దుర్మరణం, నిర్మాణంలోని సెల్లార్లో కూలిన మట్టి. ఢిల్లీ బీజేపీదే, ఢిల్లీ ఎలక్షన్, ఢిల్లీ పోలింగ్కి సంబంధించి రేపు రిజల్ట్ రాబోతుంది. దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇవి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వార్త ఇది మెయిన్గా తీసుకున్నారు. బీఆర్ఎస్కు బీసీ టెన్షన్, అసెంబ్లీలో సవాల్ విసిన రేవంత్. స్థానిక ఎన్నికల్లో 42% సీట్లు ఇస్తారా లేదా? ఎలక్షన్ టైంలో ఇరకాటంలో గులాబీ పార్టీ ఎలా ముందుకెళ్లాలో తెలియక తికమక. హడావుడిగా గులాబీ నేతల ప్రెస్ మీట్స్, కార్యాచరణ కోసం కేసీఆర్ వద్దకు పరుగులు. అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు, క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ. మస్తాన్ సాయికి డ్రగ్స్ పాజిటివ్, అతని స్నేహితుడు కాజాకు సైతం. రైట్, ఇది దిశలో మెయిన్ హెడ్డింగ్ వార్తలు. ఇక సాక్షులకు పోతే కార్యకర్తల కోసం పనిచేస్తా అని చెప్పేసి నిన్న జగన్ ఒక కీలక ప్రకటన చేసిండు. మరోవైపు దాని మీద నీ 1.0నే చూడలేకపోయినా 2.0 వస్తే ఇంకా కష్టం అని చెప్పేసి లోకేష్ కౌంటర్ కూడా వేసిండు. ఇక హెడ్లైన్స్లోకి వస్తే సిఎల్పి వెంటనే ఢిల్లీకి. రాష్ట్ర కాంగ్రెస్లో కీలక పరిణామాలు, ముఖ్య నేతలకు అధిష్టానం పిలుపు. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ క్యాడర్ నా బలగం. పార్టీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. అసమగ్ర కులగణనపై తప్పుదోవ పట్టిస్తారా? కేటీఆర్ కామెంట్. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక కామెంట్ చేసినారు, ఒక ప్రకటన. గొంగూరు త్రిషకు కోటి నజరానా, కులగణన ఆధారంగానే విధాన నిర్ణయాలు, సర్వే సమాచారంతో రాష్ట్రంలో సామాజిక న్యాయం, అన్ని వివరాలు త్వరలోనే ప్రజల ముందు పెడతాం. సర్వేలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎకరంలోపు రైతులకు తొలి భరోసా. 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 533 కోట్లు పైగా జమ చేసిన ప్రభుత్వం. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ అగ్రస్థానం. మొత్తం టాప్ 5లో ఉన్నాయంట ప్రపంచం మొత్తంలో. దేశంలో ఐఫోన్ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఏఐదే హవా, దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం.
అవసరం పెరగకపోతే ఏం చేస్తారు? ఈడ చదువుతారు, అమెరికాలో, ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో, స్విట్జర్లాండ్లో ఉద్యోగాలు చేస్తారు. ఈడ అవసరం పెరగకపోతే ఏం చేస్తారు? నైపుణ్యం గల యువత కోసం కంపెనీల యత్నాలు, పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు. ఏఐ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత. వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20% పెరిగే ఛాన్స్. బీటెక్ విద్యార్థుల్లో చిగురుస్తున్న ఆశలు. మంచిగా చదువుకోరు తమ్మి, మంచిగా చదువుకొని మంచి మార్కులు, మార్కులే కాదు సబ్జెక్టు గ్రిప్ పెంచుకొని మొత్తం బీటెక్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు మొత్తం మీకే ఉంది రేపు ఫ్యూచర్ అంతా. మంచిగా చదువుకుంటే ఇక నెక్స్ట్ ఇయర్ 20% పెరుగుతుంటే రేపు ఇంకా చాలా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఫోన్ ఇట్లా పట్టుకొని ఫోన్ చూసుకుంటా మనం ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుంటే దానికే నోటిఫికేషన్లు వస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి సంబంధించిన డిమాండ్ చాలా పెరిగిపోతూ ఉన్నది. మీరు కూడా ఆర్టిఫిషియల్గా చదవకుండా కొంచెం దమాకు పెట్టి చదివితే మంచిగా ఉంటుంది. ఢిల్లీలో కమల వికాసం. 27 ఏళ్ల తర్వాత అధికారం. ఆప్ హ్యాట్రిక్ కలలు కల్లలే. ఎగ్జిట్ పోల్స్ జోస్యం. ప్రశాంతంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. వలసదారుల విమానం వచ్చేసింది. 104 మందిని వెనక్కి పంపిన అమెరికా. అమృత్సర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సైనిక విమానం. భక్తిభావంతో నా మనసు నిండిపోయింది. కుంభమేళాలో స్నానం చేసిన మోడీ నిన్న దానికి సంబంధించిన ఒక ప్రకటన చేసినారు. 40 నుంచి 2వ ర్యాంకుకు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఒకేసారి 38 స్థానాలు ఎగబాకిన అభిషేక్ శర్మ. మొన్న కొట్టిండు కదా 35 బాళ్ళ 53 బాళ్ళ ఏమన్నా చంపిండు. 6లే 6లు, 13 6లు, 1 కాదు 2 కాదు. నమస్తే తెలంగాణ. దళితుల కుత బడుగులు సలసల. కాంగ్రెస్ గడబిడ. కవిత్వం ఏముందిగా. మాలలకు కొమ్ము కాస్తున్న సర్కార్. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు. సంకుల సమరంలో రేవంత్ సర్కార్ చిక్కుకుందట. ఎవరిని సంతృప్తి పరిచని కులగణన, వర్గీకరణ. అధిష్టానం తీవ్ర ఆగ్రహం. ముఖ్యులకు ఢిల్లీ పిలుపు. సర్కారుపై హైకమాండ్కు ఫిర్యాదుల వెలువ. కులాల వారిగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అవును, కొంతమంది ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఏమంటారు, మన 9% రిజర్వేషన్ మాదిగలకు, ఇట్లా 15% అది డివైడ్ చేయగానే కొంతమంది ఎక్కడికక్కడ కులాల వారిగా వెళ్ళి కలిసినారు. అటు బీసీలకు సంబంధించి కూడా కొంతమంది కులాల వారిగా వెళ్ళి కలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. సో వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గం నేతలు. ఇప్పటికే హస్తినకు చేరుకున్న వివేక్ బృందం. వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్. నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్. అసంతృప్త ఎమ్మెల్యేలతో మున్షి భేటీలో మార్పులు. ఉదయం 11 గంటలకు సిఎల్పి సమావేశం. ఒక్కసారిగా ఈటెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు. బీసీలకు అండగా బీఆర్ఎస్. సర్కార్ కులగణన కుట్రపై గలమెత్తిన పార్టీ. కులగణన అసమగ్రం. లెక్కలపై బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం. హైదరాబాద్లో అసంపూర్తిగా సర్వే. అర్బన్ ఏరియాలో సైతం ఇదే పరిస్థితి. హైదరాబాద్లో అసంపూర్తిగా ఎందుకయిందంటే చాలామంది ఊర్లలోకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో ఉంటారు. ఊర్లలోకి వెళ్ళి పుట్టగుడు కోసమో, ఉద్యోగమో, పనో, కూలి పనో, మేస్త్రి పనో, పెయింటింగ్ పనో, కరెంటు పనో, ఏదో కంపెనీల పనో, ఏదో ఉద్యోగమో చేసుకుంటా ఆటో నడిపించుకోను, చాలా రకాల ఉపాధి. పట్టణం అంటే ఇంత పని చూపించే జాగా కాబట్టి ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ కిరాయిలు తీసుకొని ఎట్నో అట్లా హైదరాబాద్లో ఉంటారు. ఏమన్నా సర్వే వచ్చినా వాళ్ళు ఓటేయనికి పోయినా ఈవెన్ రేషన్ కార్డులు కూడా వాళ్ళకు సొంత ఊర్లలోనే పెట్టుకుంటారు, హైదరాబాద్లో పెట్టుకోరు. కాబట్టి హైదరాబాద్లో జరిగే సర్వేల వద్దు మేము ఈడ కాదు మేము ఊర్లో వేయించుకుంటామని చాలామంది ఊర్లలో సర్వేకి హాజరైన పరిస్థితులు. సో అందుకే హైదరాబాద్లో కొంత 100% పూర్తిగా సర్వే కాలేదని చెప్పొచ్చు. బీసీ కమిషన్ కూడా ఇదే అంటుంది. అర్బన్ ఏరియాలో సైతం ఇదే పరిస్థితి. దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచన. వర్గీకరణలో మాదిగలకు అన్యాయం. అభివృద్ధి చెందిన ఎస్సీ కులాలకే మళ్లీ పట్టం కట్టారు. మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాల్సిందే. రిజర్వేషన్లు తగ్గుతాయని సీఎంకు ముందే తెలుసు. మంత్రి దామోదర రాజనరసింహను బర్తరఫ్ చేయాలి. మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసేందుకు వివేక్ కుట్ర చేస్తుండు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేసిండు. రైతులు తగ్గారు, భూమి పెరిగింది. రైతు భరోసా గణాంకాల్లో గందరగోళం. గతంతో పోలిస్తే తగ్గిన 1,00,000 మంది రైతులు. విస్తీర్ణమేమో 5.92 లక్షలు పెరిగిందంట. రైతులేమో 1,00,000 మంది తగ్గిరట. ఎకరాలు పెరుగుతా ఇదేలా అంటున్న నిపుణులు. పెట్టుబడి సాయం లెక్కలపై అనుమానాలు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కామెంట్లు చేసింది. ఏమని? వెంచర్లకు రైతు బంధు ఇస్తున్నారు, 50 ఎకరాలు ఉండడానికి కూడా రైతు బంధు ఇస్తున్నారు, మంత్రులకు కూడా రైతు బంధు ఇస్తున్నారు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇస్తున్నారు,
ఫంక్షన్ హాల్ ఉన్న జాగాలకు పెట్రోల్ బంకులు ఉన్న జాగాలకు రైతు బంధు ఇస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఇంకా వీళ్ళు రైతు భరోసా వేయడం మొదలుపెట్టారు. నిన్ననే ఎకరం లోపు ఉన్న వాళ్ళకు తొలుత కొంతమందికి ఇచ్చిర్రు. ఇగో స్టార్ట్ అయింది. భూమి ఏమో ఎక్కువ ఉన్నది, రైతులేమో తక్కువ ఉన్నారు. ఈ రైతు భరోసా లెక్కలో పైసలు నిధులన్నీ కూడా తప్పుదారి పడుతున్నాయి, తప్పుడు వ్యక్తులకు వెళ్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇది వార్త. ఢిల్లీలో ఓరారు పోరు మనం చూసినాం. గృహ విద్యుత్ వినియోగదారులకు షాక్. అనుమతులున్న ఇండ్లకే డొమెస్టిక్ కేటగిరీలో చోటు. పర్మిషన్లు లేని ఇండ్ల కలెక్షన్లన్నీ టెంపరీ కేటగిరీలోకి. టీజీఎస్పీ డీసీఎల్ నిర్ణయంతో భారీగా పెరగనున్న బిల్లులు. రేపు ఎండాకాలం కరెంటు పెరుగుతుంది. కరెంటు వాడకం పెరిగితే కరెంటు బిల్లులు పెరుగుతాయి. సో దాని స్లాబ్లను బట్టి ఆ ఛార్జీలలో తేడా ఉంటుంది. కాబట్టి రాబోయే ఎండాకాలంలో కరెంటు కోతలే ఉండొచ్చు, కరెంటు బిల్లుల మోతలే ఉండొచ్చు. 2 ఊర్ల నెత్తిన డంపింగ్ యార్డు ఏర్పాటును అడ్డుకున్న నల్లవల్లి ప్యారానగర్ గ్రామాల ప్రజలు. రాత్రికి రాత్రే డంపింగ్ యార్డుకు రోడ్డు వేసిన జీహెచ్ఎంసీ. నిరసనగా ఎన్హెచ్పై బైఠాయించిన స్థానికులు, రైతులు. పోలీస్ పహారాలు పలు గ్రామాలు, భయం గుప్పిట్లో ప్రజలు. మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అరెస్టు. రైట్, ఇవి మెయిన్గా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.